పాములు కనబడ్డాయంటే చాలు విషపురుగని చెప్పి సంపుతుంటారు కదా చాలా మంది. కానీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల డిగ్రీ కాలేజీలున్న గీ ప్రొఫెసర్ సార్ అయితే గట్ల గాదుల్లో పాములను కూడా కంటికి రెప్పోలనే కాపాడతాడట. ఇగో చూసిండ్రు కదా, గిడున్న పాంపిలను చూసెట్లా మురిసిపోతున్నాడో సారు. చుట్టుపక్కలున్నుళ్ళల్లా ఏ ఇంట్లకు పామొచ్చినా పోయి వాటిని సంపకుండా కాపాడతాడట. గట్లనే 2 నెలల కింద సుతం ఒక పాము ఓలింట్లోనే ఉందని మధ్యలో పచ్చే వరకు పోయి దాన్ని తీసుకొచ్చిండట. అయితే గా పాము ఆనాడే గుడ్లు పెట్టిందట. ఇక గుడ్లను దాచిపెట్టి పామును జంగల్ ఇడిసబెట్టిండట. ఇక ఇయాల గుడ్లు ఒదిగి పాములయ్యే వరకు వాటిని చూసి మస్తుగా సంబురపడ్డాడు. అయితే గీ పాములు అరుదైన జాతి అట. ఎత్తైన జంగల్లనే ఎక్కువ తిరుగుతాయట. మళ్ళా వానపాముల లెక్కనే విషం లేకుంటుంటాయంట. డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ జడ్చర్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా. సో ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూనే పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పాములు వస్తే వాటిని చంపొద్దండి అని చెప్పి వాటిని రక్షించే కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఓ దిక్కు కొలువు చేసుకుంటేనే జీవ వైవిధ్యం కోసం పాములను కాపాడే పని ముంగటేసుకున్నాడన్నట్టు గిట్లా. కానీ పాములను జాదుడంటే మాత్రం పెద్ద సాహసమనే చెప్పాలే పోన్రని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.